డిగ్రీ 4th సెమిస్టర్లో బీఎస్సీ బాటనీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో పేపర్ నేమ్ వచ్చేసి మనకి అనాటమీ అండ్ ఎంబ్రియాలజీ ఆఫ్ యాంజియోస్పర్మ్స్. ఇది మేజర్కి మైనర్కి ఇద్దరికైతే ఉంటుంది. ఆల్రెడీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా డిగ్రీ ఛాంపియన్స్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. సో కొంతమంది స్టూడెంట్స్ గన్ షాట్ క్వశ్చన్స్ కూడా చెప్పండి బ్రో అని చెప్పేసి అడగడం జరిగింది. కాబట్టి సో ఎగ్జామ్ అనేది ఉంది కాబట్టి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇందులో మనకి గన్ షాట్ క్వశ్చన్స్లో యూనిట్ 1 వచ్చేసి టిష్యూస్ ఇన్ ప్లాంట్స్. ఈ యూనిట్లో మీరు కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గన్ షాట్ క్వశ్చన్ వచ్చేసి శామ్ షూట్ ఎపికల్ మెరిస్టమ్ మీద కన్ఫామ్గా క్వశ్చన్ డైరెక్ట్గా అయితే ఇస్తారనమాట. సో థియరీస్ కానివ్వండి, లేకుంటే మనకి ఎపికల్ సెల్ థియరీ కానివ్వండి, ఏదైనా ఒక థియరీ కన్ఫామ్గా అయితే అడుగుతారు. ఓవరాల్గా మనకి 4 థియరీస్ అయితే ఉన్నాయి శామ్ మీద. సో కొంచెం జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, యూనిట్ 1లో శామ్ మీద. ఓకేనా స్టూడెంట్స్, సో శామ్ మీద ఒక క్వశ్చన్, గన్ షాట్ క్వశ్చన్, అలాగే థర్డ్ క్వశ్చన్ సో డైరెక్ట్గా ఇచ్చే ఛాన్స్ అవుతుంది. కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. మీకు కనుక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి యూనిట్ 1లో. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి నేను చెప్పట్లేదు. ఒకవేళ మీరు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటే నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి అనామలస్ గ్రోత్ ఇన్ ప్లాంట్స్. ఇందులో మనకి సెకండ్ క్వశ్చన్, 13th క్వశ్చన్, ఈ 2లోంచి ఒక క్వశ్చన్ కన్ఫామ్గా అయితే ఇస్తారు. ఈ క్వశ్చన్స్లోంచి ఒక క్వశ్చన్ డైరెక్ట్గా ఇస్తారనమాట. అలాగే మనకి నెక్స్ట్ గన్ షాట్ క్వశ్చన్స్ వచ్చేసి 8th క్వశ్చన్, 9th క్వశ్చన్, ఈ 2లోంచి ఒక క్వశ్చన్ కన్ఫామ్గా అయితే ఇస్తారు. ఓకేనా స్టూడెంట్స్, సో చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మీకు గనుక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. మెయిన్గా నేను చెప్పే గన్ షాట్ క్వశ్చన్స్ కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాతే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద హైలైట్ చేస్తాను ఎల్లో కలర్తో, అవి కూడా ఒకసారి చూసుకోండి టైం ఉంటే. ఓకేనా స్టూడెంట్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటే యూనిట్ 2లో నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇవైతే ప్రిపేర్ అవ్వండి, 5 క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 ఆంథర్ అండ్ పోలెండ్. ఆంథర్ అండ్ పోలెండ్లో మనకి ఎంజియు